అక్కినేని నాగార్జున అమల దంపతుల కుమారుడు అఖిల్ పెళ్లి వాయిదా పడ్డట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేపుతోంది. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం కానీ ఇటు జీవీకే ఫ్యామిలీ కూడా పెదవి విప్పకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉండగా మే నెలలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ఇద్దరు కుటుంబాలు డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడేమో టాలీవుడ్తో పాటు బిజినెస్ వర్గాల్లోనూ అఖిల్ శ్రియా భూపాల్ వివాహం ఆగిపోయిందనే విషయం గత 2 రోజులుగా సోషల్ మీడియాలోనూ అటు ఇండస్ట్రీలోనూ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు బుధవారం ఆంగ్ల దినపత్రిక కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల బంధువుల్ని కూడా కదిపితే వాళ్ళు అవుననే అంటున్నారు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే అఖిల్ శ్రియాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, వివాహం క్యాన్సిల్ కావడానికి ఇదే ముఖ్యమైన కారణమని కొందరు అంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అఖిల్ శ్రియాలతో మాట్లాడారని, అయినా కూడా రిజల్ట్ లేకపోవడంతో మ్యారేజ్ని క్యాన్సిల్ చేసినట్టు సమాచారం తెలుస్తోంది. నిజానికి ఇటలీ రాజధాని రోమ్లో జరగనున్న అఖిల్ శ్రియా భూపాల్ వివాహానికి దాదాపు 700 మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో బడా పారిశ్రామికవేత్తలు, దక్షిణాది నుండి సినీ పరిశ్రమ పెద్దలు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. అతిథులకు హోటల్ రూమ్స్, రిసార్ట్స్ చాలా వరకు బుక్ చేసేశారు. కాకపోతే ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఇటలీకి టికెట్లు బుక్ చేసుకున్న అతిథులను రద్దు చేసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. అతిథులందరినీ విమాన టికెట్లు క్యాన్సిల్ చేసుకోమని గత శనివారం చెప్పినా సరైన కారణం మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. ఇంకా టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు ఇక ఆ ప్రయత్నం మానేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే మాత్రం చివరి నిమిషంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరు కుటుంబాలకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ గత వారం వరకు అంతా బాగానే జరిగింది, కానీ చివరికి ఏమైందో తెలియలేదు, నాకైతే ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యానికి గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు. గత 2 ఏళ్లుగా అఫైర్లో ఉన్న అఖిల్ శ్రియాలు పెద్దలను ఒప్పించి మరీ డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఈ సమాచారం బయటకు రావడంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్లో ఇప్పుడు ఈ న్యూస్ షేక్ చేస్తోంది.